Hi viewers, this is Dr. Sai Priya from Shilpa Women's Clinic. So most of the pregnant women మమ్మల్ని కామన్ గా అడిగే క్వశ్చన్స్ ఒకటే అండి, ప్రెగ్నెన్సీలో కాళ్ళ వాపులు ఎందుకు వస్తాయి అని అడుగుతున్నారు. సో నేను దానికి రీజన్స్ చెప్తాను. సో ప్రెగ్నెన్సీలో కాళ్ళ వాపులు అనేది ఫస్ట్ మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, అంటే మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది ప్రెగ్నెన్సీలో అనేది చూసుకోవాలి. అంటే మీరు సెడెంటరీ లైఫ్ స్టైల్ ఏమైనా మెయింటైన్ చేస్తున్నారా, అంటే యాక్టివిటీస్ ఏమన్నా చేయట్లేదా, లేదు అంటే మీ కాళ్ళు ఎక్కువసేపు కింద ఇట్లా వేలాడి తీసుకొని కూర్చుంటున్నారా, ఎక్కువసేపు స్ట్రెయిన్ చేస్తూ కూర్చుంటున్నారా అనేది ఒకటి గమనించాలి. ఇఫ్ ఇన్ కేస్ ఆ టైంలో ఏంటి మన ఫిజికల్ యాక్టివిటీస్ చేసినా కాళ్ళు అనేది ఒక పొజిషనల్ పెడ్లో పెట్టుకొని ఉన్నట్లయితే కాళ్ళ వాపులు తగ్గుతున్నాయి అనేది గమనించుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ ఈ స్టేజెస్ లో ఏంటి మీకు కాళ్ళు అనేది కింద పెట్టినప్పుడే వాయడము, మళ్ళీ పైన పెట్టినప్పుడు అవి నార్మల్ అయిపోవడం లాంటివి మీరు గమనించినట్లయితే మనం ఆ కండిషన్ ఇగ్నోర్ చేయొచ్చు. అది జస్ట్ మనం ఉన్న లైఫ్ స్టైల్ వల్ల వచ్చిన కండిషన్. సో ఈ కండిషన్స్ లో మీరు గమనించుకున్నట్లయితే దానికి పెద్ద ట్రీట్మెంట్ ఏం అవసరం ఉండదు. మీరు సెట్ చేసుకున్నట్లయితే మీ లైఫ్ స్టైల్ ని అది నార్మల్ అయిపోతుంది. అండ్ ఇంకొన్ని కండిషన్స్, మెడికల్ కండిషన్స్ ఎందుకు ఈ వాపులు క్రియేట్ చేస్తాయని నేను చెప్తాను. ఫస్ట్ ఒకటి హైపోప్రోటీనేరియా, అంటే మన బాడీలో ప్రోటీన్స్ శాతం అనేది తక్కువ ఉండడం వల్ల కూడా ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్స్ జరిగి మన కాళ్ళలో అనేది వాపులు వస్తాయి ఒకటి. అండ్ నెక్స్ట్ ఇంకొన్ని కండిషన్స్ అంటే మన బాడీలో ఏమైనా బీపీ లాంటివి డెవలప్ అవుతున్నాయా, డయాబెటీస్ ఏమైనా ఉందా అనేది చూసుకోవాలి. ఈ బీపీ అండ్ డయాబెటీస్ కండిషన్స్ లో కాళ్ళ వాపులు అనేది కామన్. సో వాళ్ళలో కాళ్ళ వాపులు చూసినట్లయితే ఇప్పుడు ఇన్ కేస్ ఈ బీపీ అనేది మనకి 28 వీక్స్ తర్వాత డెవలప్ అయింది, లేదు అంటే 30 వీక్స్ తర్వాత మాకు ఇన్ బిట్వీన్ ప్రెగ్నెన్సీలో మాకు బీపీ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి అని మీకు అనిపించినప్పుడు, అంటే మీరు డాక్టర్ జనరల్ గా ఏఎన్సీ విజిట్స్ కి వెళ్ళినప్పుడు మీలో ఈ కండిషన్స్ ఎక్కువ డెవలప్ అవుతుంటే మీ డాక్టర్ అనేది దాన్ని మానిటర్ చేసుకొని మీకు సజెషన్స్ అనేవి ఇస్తారు. ఇఫ్ ఇన్ కేస్ డయాబెటిక్ పేషెంట్స్ లో బేబీ అనేది ఈ ఉమ్మి నీరు ఎక్కువ ఉండడం వల్ల కూడా డయాబెటీస్ కండిషన్స్ లో బిగ్ బేబీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఆ టైంలో ఏంటి అని అంటే మన వెజల్స్ మీద ప్రెషర్ పడడం వల్ల కూడా మనకి కాళ్ళు అనేది వాపులు చూస్తాం. అండ్ ఇంకొక కండిషన్స్ అంటే బ్లడ్ వెజల్స్ లో ఏమైనా డిస్టర్బెన్స్ జరుగుతుందా, అంటే ఈ టీవీటీ పేషెంట్స్ లో కానీ వారికోస్ వీన్స్ కండిషన్స్ లో కూడా బ్లడ్ వెజల్స్ మీద ప్రెషర్స్ అనేవి పడడం వల్ల కూడా ఈ కాళ్ళ వాపులు అనేది జరుగుతుంది. అండ్ ఇంకొకటి ప్రెగ్నెన్సీలో మోస్ట్ కామన్ గా ఎఫెక్ట్ అయ్యేది ఏంటి అని అంటే లివర్ ఫంక్షనింగ్ ఎంజైమ్స్ అనమాట. ఇవి ఏమైనా రైజ్ అయినా అంటే ఇచ్చింగ్ ఉంటుంది కొంతమందిలో, అంటే లివర్ ఫంక్షనింగ్ డిరేంజ్మెంట్ ఉన్నా కూడా కాళ్ళ వాపులు అనేది మనం చూస్తాము. ఈ కండిషన్స్ లో ఏ ఒక్కటి మీలో ఎక్కువ డెవలప్ అయినా కూడా కాళ్ళ వాపులు అనేది మీరు గమనిస్తారనమాట. సో ఇలాంటి కండిషన్స్ ఏమన్నా డెవలప్ అవుతున్నప్పుడు మీరు ఆ రకాల బ్లడ్ టెస్ట్లు ఆర్ స్కాన్స్ అనేవి చేయించుకున్నట్లయితే మీ డాక్టర్ కి ఎలాంటి టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది అర్థమవుతుంది. సో వాళ్ళ గైడెన్స్ తో మీరు ఇవన్నీ ఫాలో అయినట్లయితే దాన్ని ఈజీగా ఎరాడికేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.